కోలీవుడ్‌లో తన యాక్టింగ్ అండ్ డైరెక్షన్‌లో ఎన్నో సినిమాల్లో తన మార్క్‌ని వేశాడు సముద్రగని. అతను విలన్‌గా కనిపించినా, తండ్రిగా ఏడిపించినా, డైరెక్టర్‌గా సినిమాని నడిపించినా కూడా సముద్రగని ఎప్పుడు కూడా ఫెయిల్యూర్‌ని చూడలేదు. ఇక ఆయన తెలుగులోను కూడా ఫుల్ బిజీగా మారిపోయారు. ముందుగా విలన్‌గా తెలుగులో ఫుల్ డిమాండ్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత తండ్రిగాను ఏడిపించాడు. రీసెంట్‌గా 'విమానం' సినిమాతో అందరినీ కదిలించాడు. ఇలా యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా కూడా సముద్రగని తెలుగు ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్‌తో 'బ్రో' అనే సినిమాను టాలీవుడ్‌లో రీమేక్ చేసి అందరినీ మెప్పించాడు. పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా చూపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. అలా డైరెక్టర్‌గా, యాక్టర్‌గా టాలీవుడ్‌లో సముద్రగని తనదైన స్టైల్‌లో ముద్ర వేశారు. ఇప్పుడు సముద్రగని తెలుగు సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ మధ్య మరో సెంటిమెంటల్ సినిమా కూడా ఓకే చెప్పాడు. దండా డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఓకే చెప్పాడంట. ఇందులో పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నాడు. అంటే ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రగని యాక్ట్ చేయబోతున్నాడు. దట్టు నిజాయితీకి మారుపేరుగా ఉన్న గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సముద్రగని యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎలా అంటే 'మహానటి' సినిమాలో కీర్తి ఎంతలా ఒదిగిపోయిందో అంతకు మించి యాక్టింగ్ ఇందులో ఉంటుందంట. మరి మీరు చూసిన సినిమాల్లో సముద్రగని యాక్టింగ్ ఎందులో బాగుంటుందో కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.